హలో! హాయ్ అండి. ఈ మధ్య రీసెంట్‌గా మా ఊర్లో కనకదుర్గమ్మ జాతర అయితే చేశారు. అక్కడ గంపలకి సున్నము, ఎర్రమట్టి, యాపాకు ఎర్రమట్టితో పూజించేసి, యాపాకు మండలైతే పెట్టుకొని ఊరంతా కూడా ఇలా బయలుదేరారు. ఇంకా దుర్గమ్మనైతే ఊర్లో అంతా పసుపు ముద్దలతో దుర్గమ్మనైతే ఈ విధంగా తయారు చేశారు. ఆమెకు పూజలు చేశారు. ఆ తరువాత అక్కడక్కడ మేకపోతులను, కోడిపుంజులను బలిస్తూ ఆ రక్తదారులలో దుర్గమ్మ విగ్రహాన్నయితే తీసుకొని బయలుదేరాము. అక్కడ ఇంకా పూనకం వచ్చింది చాలామందికి. నిమ్మకాయలనైతే సగంగా కోసేసి అంతలక్క అమ్మవారికి దిష్టి తీసినట్టు పడేస్తూ వచ్చారు. దుర్గమ్మ చూడండి ఎంత బాగుందో. 15 ఇయర్స్‌కి ఇలా ఒకసారి చేస్తారు. అలా అందరూ బోనాలు ఎత్తుకొని పోతుంటే ఎంత బావుందో కదా! మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అందరు ఇలా కలుసుకోవడం. అలా బలించిన మేకపోతులన్నిటిని కూడా ఎవరి పొలంలోకి వాళ్ళు తీసుకెళ్ళేసి అక్కడ ఒక చెట్టు కిందైతే ఏర్పరచుకుంటారు. పొలిమేర దగ్గరికి వచ్చేసి అక్కడ ఇంకా ఎవరి పొలంలోకి వాళ్ళు వెళ్ళేసి ఇలా వంట కూడా అక్కడే చేసేసుకొని అందరితో పాటి తి తినేసి ఇంటికి ఇలా మేమైతే పచ్చని పొలంలో కాబట్టి అదిగోండి మా వాళ్ళు చూడండి అందరూ ఎవరి అరేంజ్మెంట్స్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. అదిగో చూడండి మా పెద్దనాన్న వాళ్ళైతే మేకపోతును అలా కట్ చేస్తున్నారు. ఇంకా మా వాళ్ళందరూ ఇక్కడ వంటకైతే ప్రిపేర్ చేస్తున్నారు. ఆ పచ్చని పొలంలో మా వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేశారు. చూడండి ఎలా ఫోటో షూట్ చేస్తున్నారో. అదిగో చూడండి అందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు ఫుల్ బిజీగా ఉన్నారు. మా నాన్న వాళ్ళైతే అక్కడ కూరంతా కట్ చేస్తూ ఉంటే మా అమ్మ వాళ్ళు మాత్రం ఇక్కడ చూడండి టమోటాలు, ఉల్లిపాయలు అన్నీ తరిగి పెట్టుకుంటూ ఉన్నారు. ఇంకా ఇదే టైంలో ఫుల్గా వర్షం పడుతూ ఉండింది. చూడండి మా గోలలో మేమున్నాం వీడియోలు తీస్తూ, ఫొటోస్ తీసుకుంటూ. వాళ్ళు మాత్రం పాపం చక్కగా పని చేస్తూ ఉన్నారు చూడండి అదిగోండి. అదిగో చూడండి మా వదిన ఉల్లిపాయలు కోస్తుంటే ఆమెనైతే చాలా కామెడీ చేశాము. అప్పుడెప్పుడో నాకు చిన్నప్పుడు ఇలాంటి ఫెస్టివల్ అయితే చేశారు. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఇలా చేయడం అంటే నేను ఇంత పెద్దగా అయిపోయానని నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చూడండి మా పిల్లలైతే ఏవేవో చేస్తూ ఉన్నారు. ఇంకా ఈ పచ్చని పొలంలో అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నది. చల్లటిగా అయితే ఫుల్గా వర్షం పడుతున్నది కానీ అక్కడ మాకి ఒక షెడ్ అయితే ఉండింది, పొగాకు షెడ్. దాంట్లో మాత్రం ఏమి ఇబ్బంది పడకుండా మంచిగా కూర్చొని ఉన్నాము. నేనైతే కూరగాయలు కట్ చేసే వీడియో మాత్రమే తీశాను. ఇంకా భోజనం చేసే వీడియో తీయడం మాత్రం మర్చిపోయాను. అప్పుడైతే ఫుల్గా వర్షం పడుతున్నింది. ఇంకా తినడంలో మునిగిపోయాము, ఆకలవుతున్నది. చూడండి అదిగో పొగాకు షెడ్ ఉన్నది అక్కడ. దాంట్లో తినేసాం భోజనము. కొంతమంది మాత్రం ఇక్కడే చెట్టు కింద నిలబడేసి ఆ వర్షంలోనే తినేశారు. ఇక్కడైతే మటను, తినని వాళ్ళకి మష్రూమ్ కర్రీ, చికెను, ఇలా పెరుగు చట్నీ అన్నీ చేసి రెడీ అయితే చేశారు. మేము మాత్రం ఏం పని చేయలేదు అక్కడ. అన్నీ మా అమ్మ వాళ్ళే చేసుకున్నారు. మా పిల్లలతోటే నాకు సరిపోయింది. చూడండి అరుగు పాపం వాళ్ళే కష్టపడుతూ ఉన్నారు. మేమైతే వీడియోస్ తీసుకుంటూ, ఫొటోస్ తీస్తూ ఇలా అయితే చేసాము. అయితే ఈ పచ్చటి వాతావరణంలో మాత్రం మాకైతే చాలా బాగా అనిపించింది. చూడండి చల్లటి గాలి, చాలా హ్యాపీగా ఉండింది. ఆ పొగాకు షెడ్లో అయితే అందరు కూర్చున్నారు. ఇంకా ఇక వాటరు, పిల్లలైతే కూర్చొని ముచ్చట్లు చెప్తున్నారు. ఇంకా అలా అయితే చేసాము. ఇంకా అరుగో ఫొటోస్ దిగనీకైతే రెడీ అయ్యారు మా వాళ్ళు. అరుగో చూడండి మా వదిన వాళ్ళు, అన్నయ్య వాళ్ళు, మా పాపని చూడండి ఎలా ఫొటోస్ తీశారు. ఇంకా అందరం కూడా ఇలా
ఫోటో చాలా దిగాము. ఆ చల్లటి వాతావరణంలో చాలా మంచిగా అనిపించింది. ఇక్కడైతే అనుకోకుండా మా ఫ్రెండ్ కూడా నన్ను కలిసింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. తనతో కలవడం అయితే హ్యాపీగా అనిపించింది. అందుకే ఒక సెల్ఫీ కూడా తీసుకున్నాము. ఇంక ఇలా అయితే మా దుర్గమ్మ ఫెస్టివల్‌ని కంప్లీట్ చేశాము. చాలా హ్యాపీగా అనిపించింది. మా పొలం అయితే చూడండి, మొక్కజొన్న ఎంత బాగా పెరిగిందో. ఇంకా ఆ రోజైతే ఫుల్‌గా వర్షం పడుతూనే ఉన్నది. మీకు కూడా ఎవరికైనా ఇలా పొలాలలో వెళ్ళి భోజనం చేసుకొని తినడం ఇష్టమైతే కామెంట్ చేయండి. చూడండి మా పొలం అయితే ఎలా ఉందో. మంచిగా నీళ్ళైతే వర్షం పడిందిలెండి. అరుగో జనాలు చూడండి పచ్చటి పొలంలో తిరుగుతూ చాలా బాగున్నారు. ఆ ఫొటోస్ అయితే మంచిగా దిగారు. చూడండి పొలాన్ని చూసేద్దామని చెప్పేసి అందరూ అటు ఇటు తిరుగుతూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. చూడండి మా అన్నయ్య, మా వదినకైతే ఫోటో తీస్తా అని చెప్పాను. కానీ వీడియో తీశాను. వాళ్ళకి తెలీదు పాపం. అదిగో చూడండి, ఫొటోస్ కోసం అని చెప్పేసి వాళ్ళు రెడీ అవుతున్నారు. నేను మాత్రం వీడియో తీశాను. చాలా హ్యాపీగా ఉన్నారు చూడండి. అదిగో ఇక్కడ ఈ పొగాకు షెడ్‌లో అయితే మేము అందరు అరుగో కూర్చొని చూడండి ముచ్చట్లు పెట్టారు. వర్షం అయితే పడలేదు ఇక్కడైతే. ఇంకా కింద పట్ట కూడా వేశారు. భోజనం చేసేటప్పుడైతే పట్ట వేశారు. ఇంక అందరం అక్కడే కూర్చున్నాము. ఇంకప్పుడేమీ అంత ఇబ్బంది పడలేదు. అదిగో చుట్టూ పొలం చూడండి. మేమైతే అక్కడ మా అమ్మ వాళ్ళు మాత్రం వంట చేస్తుంటే మేము మాత్రం యూనో కార్డ్స్ తెచ్చుకొని గేమ్ అయితే ఆడుకున్నాము. చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. చూడండి యూనో కార్డ్స్ గేమ్ ఎవరికైనా తెలుసా అండి? తెలిస్తే కామెంట్ చేయండి. చాలా బాగుండిద్ది గేము. అక్కడే అలాగే మా అన్నయ్య వాళ్ళైతే గ్రిల్ చికెన్ని చూడండి ఎలా చేస్తున్నారో. వాళ్ళైతే ఇంట్లో నుంచి అవి తీసుకొచ్చేసి గ్రిల్ చికెన్ అయితే రెడీ చేశారు. చాలా బాగుండింది అయితే. ఇంకా తినని వాళ్ళ కోసం అయితే తినని వాళ్ళ కోసం మాత్రం మష్రూమ్ కర్రీ అయితే చేశారు. చికెన్ మటన్ తినని వాళ్ళ కోసం శ్రావణ మాసం కదా, అందుకని చెప్పేసి తినని వాళ్ళు ఉంటారని చెప్పి మష్రూమ్ కర్రీ అయితే చేశారు. నేను కూడా మష్రూమ్ కర్రీనే తిన్నాను. చాలా బాగున్నది. ఇంకా పలావ్ లైక్ అయితే మంచిగా అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది.